ఉన్నాయి బియ్యం కాదు భక్తి ఇందులో ఉన్నాయి భక్తి అనమాట. ఆయన ఎందుకు చెప్పాడంటే మీ భక్తి ఎంత లెక్క ఉందో పరీక్ష చేద్దామని చెప్పాడు. మీకు పని అప్పచెప్పాడు. అప్పచెప్తే ఇంతవరకు కొంతమంది చేయలేదు, కానీ ఈ వాయిదా మరి చెప్పిందని పాటించారు. కొంతమంది చాలా మంది పాటించారు. ఇది మామూలు కాదు. ఇది దీన్ని ఏమంటారంటే ఇది ఒక గుండీలు వేస్తుంటాం మనం. ఎన్నాళ్ళ నుంచో పెద్దలు రూపాయి జాతి పెట్టి పెద్ద గుండీలు ప్రతిరోజు సద్గురుమూర్తిని దర్శించారంటే ఇది ఈ పని. లేకపోతే ఇందులో ఇన్ని బియ్యం ఉంటాయి, లేకపోతే ఏం ఉంటాయో ఇది ఇక్కడ సరిపోదు. మీ భక్తి చాలా ఉంది. అన్నిదానికంటే చాలా ఆయన్ని మర్చిపోకుండా ఉన్నారు. మొత్తం మీరు మర్చిపోలేదు కాబట్టి ఇటుపైన ఇటువంటి వ్రతాలు ఏం చేసినప్పుడు కూడా మనం తిని దాంట్లో ఒక్క పిడికెడు బియ్యం తీసి ఇలా చేసి ఆ గురువు గారికి సమర్పించినట్టే మనం అన్నం తీసి దండం పెడతాం భోజనం చేసేటప్పుడు. అది కాదు, మనం అందరం భోజనం చేసినప్పుడు సమర్పించడం. చెప్తాడు టీవీలో ఉన్న భావాన్ని, ఆ భావాన్ని తెలుసుకుంటే మనం మళ్ళీ మళ్ళీ సంవత్సరం వేళ గురువుగారు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. మనం వచ్చినందుకు జ్ఞాపకం గురుగారితో చెప్తే మాకు చెప్పండి ఇలాగట్లాను. లేకపోతే మనం పక్కింటి మంచికి చెప్పడం, నేనే తీశాను, నేనే ఆ రోజు పుణ్యకి వెళ్తాను, పక్కింటి మంచికి చింత చేద్దామన్న వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా పట్టుకొస్తారు మనతో పాటుగా ఆలోచన ఉండాలి తప్ప లేదు నేనే గ్యాప్ని తీసుకున్నాను, నేనే అట్కెళ్తాను, ఇంకా అందరినీ సిద్ధపడతామన్న విధానం మనం ఉండకూడదు. ఒకళ్ళు తీసుకున్నారు తెలియపరుచుకుంటే మీరు ఒకళ్ళు తెలియపరుచుకుంటే రాబోయే తీసుకున్నారు. ఈ రోజు నేను తిరిగి వచ్చిందంటే చాలా ఆనందం పడుతుందని చెప్పేసి ఎంత బాధపడుతుంది సార్. ఎందుకంటే భక్తి అనేది దాంట్లో ఉంది తప్ప బియ్యం కదని చెప్పారు గురుగారు. కదా అది మీరు భక్తితో వేసింది స్వామి కరుణా కటాక్షం, అది ఊరికనే పోదాం. మహాత్ముడు చక్కగా చెప్పారు. మరి అలాగా రాబోయే రోజులు కూడా అలా చేస్తూ మరి పక్క మనిషి చెప్తూ ఈయన అన్నట్టు అలా చెప్పించేప్పుడే మనకి ఎంతో కొంత పుణ్యం వస్తుంది అంటున్నారు. మరి అలా చేయిద్దాం. మరి ఈ రోజు ఇలా జరిగింది. ఇంకా మిగతా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోతే సాయంకాలం బయలులో తెచ్చి ఇచ్చేయండి. ఇంకా ఎవరైనా మర్చిపోయి అన్నారు కొద్దిగా బయలులో తెచ్చి మళ్ళీ సమర్పించేస్తే ముఖ్యమంత్రి ఈ రోజు సమర్పించాడు. మనం అదే మళ్ళీ మర్చిపోతాం. కొంచెం తిరుగుతామంటే తెచ్చేది గురు చెప్తే తెచ్చిస్తే అలా కాదు. మనం తిని దాంట్లో పిడికి తింది అన్నాడు ఆయన. అంటే ఎంత చెత్త ఉంటుంది, ఎంత గ్యాప్ ఉంటుంది, భగవంతుని మీద ఎంత ఇది ఉన్నది, గురుగారు మాత్రం ఎంత తీర్చుందని ఆలోచనతో చెప్పారు ఆయన. అది మనం చేసాం. అది ఆ గురువు మొదలు తెచ్చేస్తాం. అది కాదు, అది గొప్ప కాదు, ఇది గొప్ప. అంటే ప్రతి కూడా మనం మర్చిపోకుండా చేస్తాం కాబట్టి నెలల కంకర కట్టుకున్నాం. దీనికి తీయాలని బట్టే ఈ కొండలో ఉన్నదంతా బట్టే ఉంది. ఏదే ఏం కాదు, అది ఏది కనపడుతుంది అదే కనపడుతుంది. అందుకని చాలా శ్రద్ధగా మీరందరికీ కూడా ఇది తిని వాళ్ళకందరికీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. మీ ఆశీస్సులు ఉండాలండి మాకు. మీ కుటుంబం మీ ఆశీస్సులు ఉంటే అలాగే జరిగితేనే. ఎందుకంటే మీ గురువు ఆశీస్సులు మాకు ఉండాలి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మీ ఆశీస్సులు ఉంటేనే అవి సాగలుగుతుందని చెప్పేసి మాకు కోరికండి. మానవుడు చెప్పిన మాట మీరు జ్ఞాపకం పెట్టుకున్నారని ఆయన ఆనంద భాస్కర్ మీరు కదిపేశారు. మనం మీ హృదయాలు ఆయన కదిపేశారు. మీ మనసు ఆయన రూపం కదిలిపోయింది. మీ భక్తి వంటి భావం ఆయన గురువు అంటే ఒక నమ్మకం చేతలు పనిచేయండి. గురువు అంటే ఒక నమ్మకం చేతల మామూలు కాదు. గురువు అనే పదం ఏది లేదు అసలు. గురువు అనే మార్గం ఒకటే ఉంటుంది. ఆ మార్గాన్ని ఎవరైతే అనుసరించి వెళ్తున్నారో వాళ్ళు మోక్షాలు పోతారు. ఆ ఒక్క మార్గాన్ని పడుతుందండి. ఇతర మార్గాలు ఎన్ని ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఇక్కడిక్కడ చూపించాయి తప్ప గురువు అనే మార్గం అలా కాదు. మన పర్వతాన్ని చేసేది గురువు ఒక్కటే. ఇప్పుడే మనం చెప్పిందే కాదు, ఎంతో మంది శ్రీకృష్ణ పరమాత్మ నాటుడు కూడా